పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 75 లక్షలతో రహదారులు గోకులం షెడ్యూను ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు రైతులను ప్రోత్సహించేలా ఉద్దేశంతో చంద్రబాబు అమలు జరిగిన మినీ గోకులం పథకాన్ని పునరుద్ధరించారు. ఇక జగన్ అధికారంలోకి రాగానే మినీ గోకులంను రద్దు చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి తూట్లు పొడిచారని ఆరోపించారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్న స్థితిలో కూడా ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థుల, చిన్న కాంట్రాక్టర్కు చంద్రబాబు సంక్రాంతి కానుక అందజేశారని తెలిపారు. चलो 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 అప్పుడు అందరూ ఫ్రెండ్స్ కదా. ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని కూడా మరి చందపూర్లో 20 లక్షల రూపాయలు, మన ఆగర్రు 50 లక్షల రూపాయలు, అదేవిధంగా ఆగర్రు గ్రామంలో మరి యొక్క పశువులకి సంబంధించినటువంటి మరి షెడ్ నిమిత్తం మరి వాళ్ళు ఏదైతే శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు సందర్భంలో రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5-6 నెలల్లోనే మరి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలున్నా కూడా గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఉద్దేశంతో ఆర్ఎండ్బి శాఖ గాని సంక్రాంతి లోపుగా ఒక పల్లె పండుగలో ఊరు ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఎవరైతే రైతులున్నారో ఆ రైతులకి వాళ్ల పశువుల నిమిత్తం మరి గోశాల షెడ్స్ కూడా 90% సబ్సిడీతో, అంటే 2 లక్షల రూపాయలు దాని యూనిట్ కాస్ట్ ఉంటే 1,80,000 రూపాయలు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ 5-6 నెలల్లోనే ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులున్నా కూడా ప్రజల కోసం ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఇవే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ఆగర్రు గ్రామం మరి ఇప్పుడే మనం ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ మరి అధికారం ఉన్నప్పుడు కూడా 3 సార్లు ఇదే దానికి శంకుస్థాపన చేశారు తప్ప కొబ్బరికాయల ఖర్చు తప్ప మళ్ళీ లేదు. ఈడు ఇవ్వాలంటే